పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఉత్తరాంధ్ర పాడి రైతులను ఉత్సాహపరిచి పాడి పరిశ్రమను ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారు ఉత్తరాంధ్ర పాల పోటీలు అనేటటువంటి పేరుతో పాల పోటీలను నిర్వహించబోతున్నారు. ఈ పాల పోటీలో గెలుపొందినటువంటి పాడి రైతులకు మంచి బహుమతులను కూడా అందించబోతున్నారు. అయితే ఈ పాల పోటీలలో పాల్గొనడానికి ఎవరు అర్హులు, అలాగే ఏ జాతి పశువులలో ఈ పాల పోటీలను నిర్వహించబోతున్నారు, అలాగే గెలుపొందినటువంటి పాడి రైతులకు ఎంత బహుమతిను ఇవ్వబోతున్నారు, అలాగే ఈ పాల పోటీలను ఎప్పుడు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు, అలాగే ఈ పోటీలలో పాల్గొనడానికి ఎవరిని సంప్రదించాలి అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో చూద్దామండి. అయితే ఎవరు అర్హులు అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకు ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి పాడి రైతులను మాత్రమే ఈ పోటీకు అనుమతించడం జరుగుతుంది. అయితే ఏ జాతి పశువుల్లో ఈ పాల పోటీలు నిర్వహిస్తారు అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకు ఆవులలో మొత్తం 7 జాతులు అంటే సాహివాల్, ఒంగోల్, గిర్, రతి, నాటు, అలాగే క్రాస్ బ్రెడ్ జెర్సీ, క్రాస్ బ్రెడ్ హెచ్ఎఫ్ అనేటటువంటి 7 కేటగిరీలలో ఈ పశువులకు పాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే గేదెలలో కూడా ఈ పాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పాల పోటీలలో పాల్గొనేటటువంటి పాడి పశువులకు మినిమం మిల్క్ ఈల్డ్ అనేది కొంత జాతి బట్టి డిసైడ్ చేయడం జరిగింది. అయితే సాహివాల్ వచ్చేసి రోజుకు మినిమం 6 లీటర్లు ఇచ్చేటటువంటి పశువును మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అలాగే మనకి ఒంగోలు వచ్చేసరికి మినిమం 5 లీటర్లు, అలాగే గిర్రు వచ్చేసరికి మినిమం 5 లీటర్లు, రతి వచ్చేసరికి మినిమం 6 లీటర్ల రోజువారీ పాల దిగుబడి ఉండాలి. అలాగే నాటు పశువుల్లో అయితే మినిమం 4 లీటర్ల రోజువారీ పాల దిగుబడి ఉండాలి. అలాగే క్రాస్ బ్రెడ్ జెర్సీ అయితే రోజుకి 10 లీటర్లు ఇవ్వాలి. అలాగే క్రాస్ బ్రెడ్ హెచ్ఎఫ్ అయితే మనకి మినిమం 12 లీటర్ల పాల దిగుబడి అయితే పాడి పశువుల్లో ఉండాలి. అయితే మనకి ప్రైజ్ మనీ విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రతి కేటగిరీలో కూడా వారు 3 బహుమతులు ఇస్తారు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ప్రథమ బహుమతి వచ్చేసి 50,000, ద్వితీయ బహుమతి వచ్చేసి 40,000, తృతీయ బహుమతి వచ్చేసి 25,000. అయితే ఈ 3 బహుమతులు ప్రతి కేటగిరీలో కూడా ఇవ్వబోతున్నారు. సాహివాల్లో 3 బహుమతులు, గిర్లో 3 బహుమతులు, ఒంగోల్లో 3 బహుమతులు, అలా ఈ విధంగా ప్రతి జాతి కేటగిరీలో వాళ్ళు 3 బహుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పాల పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారు? మనకి ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే వేదిక వచ్చేసి ఎక్కడంటే మనకి విజయనగరం జిల్లాలో తోటపాలెం అనేటటువంటి గ్రామంలో ఈ పాల పోటీలను నిర్వహించబోతున్నారు. అయితే మనకు ఎటువంటి సదుపాయాలు అక్కడ కల్పించబోతున్నారు అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ పాల పోటీలలో అర్హులైనటువంటి పాడి పశువు ట్రాన్స్పోర్ట్ అంటే మనం మీ యొక్క ఇంటి నుంచి ఆ తోటపాలెం తీసుకువెళ్ళడానికి, అలాగే తోటపాలెం నుండి వెనక్కి మీ ఇంటికి పశువు తీసుకురావడానికి అయ్యేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని అందిస్తారు. అలాగే పశువులకు సంబంధించి పశువులు అక్కడ ఉన్నన్ని రోజులు మనకి ప్రతిరోజు కావలసినంత పచ్చగడ్డి ఇస్తారు. అలాగే రోజుకు 5 కేజీల ఎండుగడ్డిని ఇస్తారు. అలాగే 25 కేజీల దానా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 కేజీ మినరల్ మిక్చర్ అనేది సప్లై చేస్తారు. అలాగే మనకు పశువులకు నీరు, మేత పెట్టడానికి 1 బకెటు, టబ్బు ఇవ్వడం జరుగుతుంది. కావాల్సినంత నీటి సదుపాయం కూడా అందించడం అనేది జరుగుతుంది. అలాగే మనకు ఈ పోటీలు అనేవి మనకి
3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. అంటే మిల్క్ రికార్డింగ్ అనేది ఒకరోజు కాకుండా 3 రోజులు జరపడం జరుగుతుంది. ఈ 3 రోజులకు ముందు 2 రోజుల ముందు నుండి మనకి పశువులను అనుమతించడం అనేది అయితే జరుగుతుంది. ఈ 2 రోజులు ఎందుకంటే పశువులు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడానికి ఈ 2 రోజులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 5 రోజులు కూడా మనకి అక్కడ పశువులు ఉండడం అవుతుంది. అయితే మనకి ఈ పోటీలో పాల్గొనేటటువంటి పాడి రైతుతో పాటు ఒక అటెండర్కి కూడా వాళ్ళు యానిమల్ అటెండెంట్ కూడా వాళ్ళు అనుమతించడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరికీ కూడా మనకి ఈ 3 రోజులకి కావలసినటువంటి అకామిడేషను అలాగే ఫుడ్ కూడా వాళ్ళు సప్లై చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ 3 రోజుల పాల పోటీల్లో ఏ విధంగా పాలు రికార్డ్ చేయడం అనేది జరుగుతుందనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మొదటి రోజు సాయంత్రం 6 గంటలకి మనకి పాలు తీయడం అనేది జరుగుతుంది. పాలంతా కూడా ఎంటీ చేయవలసి ఉంటుంది. రెండవ రోజు తెల్లవారి 6 గంటలకి అలాగే సాయంత్రం 6 గంటలప్పుడు తీసినటువంటి పాలను రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే మూడవ రోజు తెల్లవారి 6 గంటలప్పుడు తీసినటువంటి పాలను కూడా వాళ్ళు రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 3 రోజుల పాటు పాల దిగుబడిని రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే దాన్ని బట్టి పాల ఈల్డ్ని బట్టి మొదటి 2, 3వ బహుమతులను వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పాల పోటీల్లో పాల్గొనడానికి ఎవరిని సంప్రదించాలి అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మీరు మీ యొక్క పశు వైద్యాధికారిని కానీ సంప్రదించినట్లయితే మీ యొక్క పశువు యొక్క పాల దిగుబడిని బట్టి డీటెయిల్స్ని బట్టి ఈ యొక్క 12 డీటెయిల్స్ వాళ్ళు మీ దగ్గర నుండి స్వీకరించి మీ యొక్క పశువు ఎలిజిబుల్లో కాదా అనేది వాళ్ళు నిర్ణయించి మనకి కాంపిటీషన్కి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ పోటీలలో పాల్గొనాలనుకుంటున్నారో మీ యొక్క పశు వైద్యాధికారిని కానీ సంప్రదించినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు మిమ్మల్ని పోటీలకు పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర పాడి రైతులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.